హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందు పూజా వ్లాగ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, అలానే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇవాళ టిఫిన్ కోసం నేను స్టఫింగ్ ఇడ్లీ అయితే చేస్తున్నానండి. దానికోసం పొటాటోని బాగా ఉడికించుకున్నాను ఉప్పు వేసి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత ఆలు కూడా వేసి దాంట్లోకి సరిపడి ఉప్పు వేసి బాగా వేయించుకున్నాను. అవి వేయించుకున్న తర్వాత బాగా ఆరిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముద్దలుగా వేసుకున్నాను. ఆ ముద్దలుగా వేసుకున్న దాన్ని ఇడ్లీ ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసి బాగా అప్లై చేసిన తర్వాత దాని మీద కొంచెం ఇడ్లీ పిండి పోయాలి. దాంట్లో స్టఫ్ కోసం మనం చేసుకున్నది పెట్టాలి. సో ఆ పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ పిండి వేసుకోవాలండి. ఆ పిండి వేసుకున్నప్పుడు లోపల స్టఫ్ ఉంటుంది, మళ్ళీ చుట్టూరా మాత్రం ఇడ్లీ ఉంటుందండి. సో ఫైనల్గా అయితే నేను అంతా ప్రిపేర్ చేసుకొని మనం ఇడ్లీకి పెడతాం కదా, సో ఇడ్లీకి నార్మల్గా ఎలా పెడతానో అట్లా పెట్టేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే నాకు ఇలా అయితే వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.